నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 13th November 2025. నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది 25,879 దగ్గర. సెన్సెక్స్ కూడా ఫ్లాట్గానే 84,878 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్ కొంచెం హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ లాగా జరిగింది హైయర్ లెవెల్ నుంచి. నిఫ్టీ 50 స్టాక్స్లో 19 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 32 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఏషియన్ పెయింట్ టాప్లో ఉంది. ఇది మొమెంటం స్ట్రాంగ్ కనపడుతూ ఉంది. ఇక్కడ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసిన తర్వాత అప్ సైడ్కి వెళ్తుంది. అండ్ కొంచెం క్రూడ్లో వీక్నెస్ చేయబట్టి పెయింట్ స్టాక్స్లో మొమెంటం చూసాం. ఇంకొకటి మెటల్ స్టాక్స్లో కూడా స్ట్రాంగ్ మొమెంటం కనపడింది. హిండాల్కో పాజిటివ్గా క్లోజ్ అయింది. దెన్ ఎల్ఎన్టీ, పవర్ గ్రేడ్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, డాక్టర్ రెడ్డి వీటన్నిటిలో కూడా కొంచెం పాజిటివ్ మూమెంటం చూసాం. ఇక్కడ సిప్లా బాగా డౌన్ అయిన తర్వాత రికవరీ కనపడుతుంది ఇక్కడ. సో ఇది ఒక ఆపర్చునిటీ లాగా ఉండొచ్చు మనకి రాబోయే రోజుల్లో. కొంచెం టెక్నికల్గా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఫాల్ తర్వాత రికవరీ కనపడుతుంది స్టాక్లో. సో అదొకటి మనం కన్సిడర్ చేయొచ్చు సిప్లాలో. అట్లనే పెయింట్ స్టాక్స్లో ఏషియన్ పెయింట్ స్ట్రాంగ్ మూమెంటం చూపిస్తుంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఎటర్నల్ కంటిన్యూస్గా ఫాల్ అవుతానే ఉంది ఇది. సో ఈ గ్యాప్ మొత్తం ఫిల్ కావచ్చు రాబోయే రోజుల్లో. వన్స్ ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. వన్స్ గ్యాప్ ఫిల్ అయ్యి కొంచెం రివర్సల్ వెళ్తే మాత్రం మళ్ళీ ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం. తర్వాత M&M నెగిటివ్గా క్లోజ్ అయిన వాటిలో. తర్వాత ONGC, BELలో కూడా హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది ఈరోజు. ట్రెండ్ కంటిన్యూస్గా డౌన్ టిక్లోనే ఉంది. టాటా స్టీల్ ఈరోజు హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్లో కూడా హైయర్ లెవెల్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా మార్కెట్ కొంచెం హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు. నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మనం నిన్న అనుకున్న లెవెల్సే మనం ఇక్కడ నో ట్రేడ్ జోన్ అనుకున్నాం. ఆ జోన్ పైన డే క్లోజ్ అయితేనే హైయర్ లెవెల్ అనుకున్నాం మనం నిన్న వీడియోలో. సో ఆ జోన్ దగ్గరే రిజెక్షన్. జోన్ కన్నా పైకి వెళ్ళినా కానీ సస్టైన్ కాలేదు. మనకి మెయిన్గా ఏంటంటే ఈ నో ట్రేడ్ జోన్ కన్నా పైకి వెళ్ళింది ఇంట్రాడేలో, బట్ సస్టైన్ కాలేదు. క్లోజింగ్ వచ్చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ 25,782 అండ్ దాని తర్వాత 25,713. కీ లెవెల్లో షిఫ్ట్ అయింది. కీ లెవెల్ వచ్చి 25,630. ఇవి మనం ఓవరాల్గా మార్కెట్ పొజిషన్. అయితే ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు. మేబీ 25,710 ఆర్ 715 ఆ లెవెల్స్కి వస్తే మాత్రం కొంత బౌన్స్ కావడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా కొంత కన్సాలిడేట్ కావచ్చు రాబోయే రోజుల్లో. 25,650 నుంచి 25,960 ఈ జోన్లో మేబీ కన్సాలిడేట్ కావడానికి అవకాశం ఉంది. మరోవైపు రేపు మనకి ఫ్రైడే, సో కొంచెం కాషియస్ అప్రోచే ఉండాలి. లోయర్ లెవెల్లో మాత్రం ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు మనకి లాంగ్ ఎంట్రీస్ కోసం, అది చూసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఇక్కడ కూడా అంతే హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్. మనం నిన్న వీడియోలో అనుకున్నట్టుగా ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం 58,560, అక్కడి నుంచే సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. క్లోజింగ్ కొంచెం మంచి లెవెల్లోనే క్లోజ్ అయింది అనుకోవచ్చు. 58,381 దగ్గర క్లోజ్ అయింది. సో 326 అనేది కొంచెం టెక్నికల్గా రెసిస్టెన్స్ లెవెల్. దానికన్నా పైన మనం క్లోజ్ అయ్యాం. ఇప్పుడు మేబీ ఈ ఆల్ టైమ్ హైని క్రాస్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ సేమ్ 58,550 ఆర్ 560 లెవెల్స్. వన్స్ ఇది క్రాస్ అయితే మాత్రం 59,000ని ఈజీగా టెస్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్లో మనకి సపోర్ట్, ఇమీడియట్ సపోర్ట్ మనకి ఈ రోజు లోనే మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది 58,115. దాన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే 57,760. కీ లెవెల్ వచ్చి 57,580. కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిప్ మోడ్లో ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్స్లోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటాం. మన ట్రేడర్స్ చాలా వరకు చేసేది ఆప్షన్స్లోనే. మనం డేటా తీసుకున్నా కానీ ఆప్షన్స్ టర్న్ ఓవరే చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో. సో అయితే ఆప్షన్స్లో ఇంకొక డేటా ప్రకారం చూస్తే ఎక్కువ మంది నష్టపోతున్నారు. దాదాపుగా 90 to 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ద ఆప్షన్స్ అని మన డేటా చెప్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆప్షన్స్ మీద మనకి
సంబంధించిన అవగాహన లేకపోవటం, అసలు ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా చాలామందికి తెలియకపోవటం. సో ఆప్షన్స్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, సో దాన్ని క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం, ఇవన్నీ తెలుసుకోవాలి. దాంతోపాటుగా నేకెడ్ ఆప్షన్స్ కన్నా కూడా ఒక స్ట్రాటజీ వైజ్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే లాభాలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి 1 డే ఆప్షన్స్ క్లాస్ హైదరాబాద్లో జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ మంత్ 23కి ఫుల్ డే 1 డే సెషన్. దీంట్లో ఆప్షన్స్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇది ఫిజికల్ క్లాస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. సో హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషరే కనిపించింది మనకి. ఈ జోన్ని క్రాస్ చేయలేదు. 84,585, 85,015 జోన్ ఇది. సో ఈ జోన్ని క్రాస్ చేస్తేనే మనం ఫర్దర్గా హైయర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ గ్యాప్ ఏరియా ఫిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ 83,375 లెవెల్ని టెస్ట్ చేస్తే మాత్రం మనకి ఒక 83,875ని టచ్ చేస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 84,165, తర్వాత 83,875. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్. ఏ సపోర్ట్ పాయింట్ దగ్గర సరే ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో సేమ్ రెసిస్టెన్స్ పాయింట్స్ 84,585 అండ్ 85,000, 84,585 అండ్ 85,000. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి సెన్సెక్స్లో. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 49 ఉన్నాయి. షార్ట్ బిల్డప్లో 125, లాంగ్ అన్వైండింగ్ 19, షార్ట్ కవరింగ్ 21. సో ఇక్కడ లాంగ్ బిల్డప్లో రెండు స్టాక్స్ మనకి ఈరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేసినాయి అండ్ ప్రైస్ కూడా బాగా పెరిగాయి. PGEL తర్వాత మదర్సన్, ఇవి రెండు కూడా మోర్ దెన్ 5% పెరిగిన స్టాక్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దీని తర్వాత డెలివరీ, నువామా, ముతూట్ ఫైనాన్స్, డిక్సన్, ప్రెస్టేజ్, హిందుస్థాన్ జింక్, CG పవర్. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న వాటిల్లో ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ దాదాపుగా 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డౌన్ అయింది. టాటా స్టీల్లో ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు యాక్చువల్గా. ఇది 176 దగ్గర క్లోజ్ అయింది. 17% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత NBCC, పేజ్ ఇండస్ట్రీస్, IRCTC, తర్వాత ఐషర్ మోటార్, ఎటర్నల్, జుబిలియంట్ ఫుడ్ వర్క్స్, నౌకరీ, వీటన్నిటిలో కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. అదే షార్ట్ కవరింగ్లో IGL ఉంది, తర్వాత అశోక్ లీలాండ్, దెన్ పతంజలి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హిండాల్కో, వీటిలో షార్ట్ కవరింగ్ కనిపించింది. అయితే ఇక్కడ మనకి PGEL అండ్ మదర్సన్, సుమి, వీటిల్లో కొంచెం స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఒకసారి ఈ రెండింటికి మనం టెక్నికల్ చార్ట్స్ చూద్దాం. ఓన్లీ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లోంచి రెండు స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్గా చార్ట్ చూస్తున్నాం. ఇది ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు. ఇది PGEL, PG ఎలక్ట్రోప్లాస్ట్. సో బాగా డౌన్ అయింది స్టాక్. ఇది హైయర్ లెవెల్ నుంచి దాదాపుగా 1000 పైకి వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ 559 దగ్గర ఉంది. అయితే ఈ ఫాల్ తర్వాత ఇక్కడ కొంత రికవరీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కూడా స్ట్రాంగ్ మొమెంటమ్ అండ్ OI పెరిగింది. కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే మనకి మంత్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది, కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో దీనికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మొమెంటమ్ పాజిటివ్ ఉంది మనకి అండ్ టెక్నికల్గా కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ కనబడుతున్నాయి. దీంట్లో ఒక చిన్న షార్ప్ మూవ్ రావచ్చు దీంట్లో అప్ సైడ్కి. నెక్స్ట్ ఇంకొకటి మదర్సన్, సుమి కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్, దాన్ని కూడా చూద్దాం. సో మదర్సన్ కూడా బాగా డౌన్ అయిన తర్వాత రికవరీలో ఉంది. ఇప్పుడైతే ఒకటి మనకి ఇప్పుడున్న ప్రైస్ కొంచెం టెక్నికల్గా రెసిస్టెన్స్ లాగా కనబడుతుంది. అంటే ప్రీవియస్గా స్వింగ్ హై ఉంది ఇక్కడ అరౌండ్ 112 ఆ ప్రాంతంలో, ఇప్పుడు 109 దగ్గర ఉంది. సో ఈరోజు స్ట్రాంగ్ మొమెంటమ్ అండ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈరోజు వచ్చింది. అండ్ లొకేషన్ ఏంటి అంటే మనకి మంత్లీ పివోట్, వీక్లీ పివోట్, 50 DMA, 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ దీనికి దగ్గరలోనే ఉన్నాయి. సో వాటన్నిటిని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది కాబట్టి ఒక చిన్న మూమెంట్ రావచ్చు దీంట్లో అప్ సైడ్కి. సో కొంచెం టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా స్టాప్ లాస్లు పెట్టుకొని దీంట్లో కూడా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.